హలో ఫ్రెండ్స్, ఈరోజు పారాగ్రాఫ్ బ్లాక్ గురించి తెలుసుకుందాము. ఒకసారి HTML కోడ్ని ఒకసారి చూద్దాము. ఓపెనింగ్ ట్యాగు, క్లోజింగ్ ట్యాగు, బాడీ ఓపెనింగ్ ట్యాగు, బాడీ క్లోజింగ్ ట్యాగు, హెడర్ ఓపెనింగ్ ట్యాగు, హెడర్ క్లోజింగ్ ట్యాగు, టైటిల్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు మనం బాడీలో పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్ ఇద్దాము. ఇది పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్, P ఫర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాము. ఇది పారాగ్రాఫ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. మనం ఒక టెక్స్ట్ మనం తీసుకుందాం. ఓ పారాగ్రాఫ్ తీసుకున్నాను, చూడండి. ఇది ఓ పారాగ్రాఫ్ తీసుకున్నాను, బాడీలో వేసాను. పారాగ్రాఫ్ ట్యాగ్ లేకుండా మనం పారాగ్రాఫ్ బ్లాక్లో కాకుండా విడిగేద్దాం. అసలు రిజల్ట్ అలా ఒకసారి చూద్దాం. దాంట్లో తర్వాత ట్యాగ్ యాడ్ చేద్దాము. ఒకసారి చూడండి, ఇట్లా వేసాను. ఇది ఓ పారా, రెండో పారా. ఇట్లా మనం పారాలుగా మనకు కావాల్సిన విధంగా టైప్ చేసుకొని మనం బాడీ ట్యాగ్లో డైరెక్ట్ వేసాను అనమాట. బాడీ ట్యాగ్లో ఇట్లా కాకుండా మనం తర్వాత ఎలా వచ్చింది రిజల్ట్ చూసినాక ఒక నిమిషం రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇది మొత్తం ఒకే పారా కింద వచ్చింది, కానీ ఇలా కంబైండ్ అయిపోయి వచ్చేసింది. అట్లా కాకుండా మనం అవసరం మనం చూసింది ఒకసారి చూడండి. సోర్స్ కోడ్లో మనం వేసింది డివైడ్గా ప్యారల్గా వేసాం అనమాట. అట్లా రాలేదు. అందువల్ల మనం బ్లాక్ ట్యాగ్ వాడటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి మనం ఎట్లా వేసామో అట్లా కూడా మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఒకసారి చూద్దాం. ఇది పారాగ్రాఫ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తున్నాను, ఒక పారాకి మాత్రమే. ఒకసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, పారా డివైడ్ అయిపోయింది ఇంతవరకే. ఇట్లా పారాగ్రాఫ్లు ట్యాగ్లు వేయటం వల్ల, బ్లాక్లు ఇవ్వటం వల్ల మనకి ఏ విధంగా డివైడ్ అయితే ఒకసారి చూద్దాం. చూసారుగా, మనకు పారాలుగా మనకు కావాల్సిన విధంగా డివైడ్ అయిపోయింది మొత్తం. ఇలా ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ వేయటం వల్ల మనం అలైన్మెంట్ కానీ మనం ఇచ్చిన మ్యాటర్ని పారాగ్రాఫ్లు గట్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట ఈ ట్యాగ్ ఉపయోగం.